అండి మూరి మిక్చర్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటది. మూరి మిక్చర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చాలా మందికి ఇష్టం. దీనికి కావాల్సినవి నేను వేసినవి చూపిస్తాను. ముందుగా క్యారెట్ చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, తర్వాత బఠానీ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి నేను బజ్జీలుగా చేసుకొని కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇది చాట్ మసాలా, కారం, సాల్టు, కార్న్‌ఫ్లెక్స్, లెమన్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుందామండి. గిన్నె అనేది బాగా వెడల్పుగా లోతుగా ఉంటే బాగుంటుంది కలుపుకోవడానికి అనేది. ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కార్న్‌ఫ్లెక్స్, క్యారెట్, కొత్తిమీర, కొంచెం బఠానీ, టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇందాక పక్కన పెట్టుకున్న సాల్ట్, కారం, చాట్ మసాలా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలని. ఎంత బాగా కలుపుకుంటే మూరి మిక్చర్ అనేది టేస్ట్ అంత బాగుంటుంది. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూరీలు వేసేసుకొని మనం లెమన్ అనేది పిండేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన మూరి మిక్చర్ రెడీ అండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో. బాయ్ అండి.